దయచేసి అందరూ కూడా అక్కడ చైర్ లేపించాము. ఇక్కడ వేదిక దగ్గర అందరు దిగాలని మరి విన్నపం. వేదిక దగ్గర అందరు దిగాలి దయచేసి మరి సహకరించాలి మిత్రులారా. వ్యవస్థాపకులు మరి జనరల్ సెక్రటరీ గారు వేదిక పైకి రావాలని చెప్పి అంతా కర్తవ్యాల మధ్య మరి వేదిక పైకి రావాలని చెప్పి మీ అందరి సుజాతగా గట్టిగా సపోర్టు. తొలి మహిళా మేయర్ నిబంధన ఇవాళ అభివృద్ధి బాటలో దూసుకుపోతుంది. ఇలా అశ్వత్థ రెడ్డి గారు ఏ విధంగా అయితే మనకొకటే గమ్యం తెలుపు పొందే వరకు పలుపు లేదు మనకు బ్రతుకు తెలుపు తెలుపు కొరకే బ్రతుకు. నాయకత్వం నాయకత్వం వరకు పువ్వులు పుప్పడిలో అక్క ఇప్పుడు బంగారంతో చెప్పిన జీతం పెరిగిన 44%. మాట 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 మాట
ఇప్పుడు కడతావు నీ అక్క నువ్వు కట్టుకున్న సినిమా సుజాత గారు అడగచ్చిన అమ్మ కట్టిన మారుతుంది అమ్మతో బాగా గట మా అక్కమ్మ గట నీ పని చేస్తా మాట 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 మొన్న చెప్పిన ఎందుకంటే నాకు పెళ్లి చేసినప్పుడు చూసి తూట్ల కూర్చున్నాను నాకు అబద్ధం ఇల్లు లేదు ఇప్పటికి ఇల్లు లేదు నాకు ఎందుకంటే ఇప్పుడు నేను మేడ విధానాలు ఉన్నదా నేను ఈ బస్సులోకి వచ్చి నేను నా మానవ చెప్పిన నా సుజాతగా కట్టిస్తాను ఇల్లు ఎక్కడికి మొన్న చెప్పిన ముఖ్యమంత్రి 120 గదులతోటి 2 బెడ్రూమ్లు ఒక కారు ఒక కిచెన్ అక్కడ 2 వాష్రూమ్లు అందులో నా పేరు మాట 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 రోజు మీ బస్సులలో ఎక్కి నేను మందు తీసుకొని పోతే మీరు కూడా నాకు టికెట్ పెట్టారు నేను దొడ్డు బియ్యం మా కేసీఆర్ సార్ ఇప్పుడు 6 కిలోలు ఇస్తుంది దీనికి 6 కిలోలు నాకు 6 కిలోలు 12 కిలోలు చెప్తా వెటికిక్కునేమో సన్న బియ్యం తింటుంటే సన్నగా తింటుండే కేసీఆర్ ఇచ్చిన బియ్యం తింటే గట్టిగుంటావే కేసీఆర్ ఎట్టున్నాడు పక్క కూడా ప్రపంచాన్ని ఒప్పించండి మెప్పించండి నీ అక్క ఇక సన్న బియ్యం కథ కేసీఆర్ ఒప్పించి మెప్పించి మా హరీశ్వరను పట్టుకొని అశాంతంగా మాకు మంచి జీతాలు ఇచ్చాడు అమ్మతో రోజు నీకు సన్న బియ్యం పెడతావు మా మానం తీయకు ఇక మా అన్నం ఒకటో మళ్ళా నన్ను తింటారు పేరక మా అన్న నన్ను తింటే రాత్రి పని చేస్తా జరగ మాట 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 మాట
తెలియజేస్తున్నాం. ఏదైతే 8 రోజుల సమ్మె కార్మికులం అందరం ఏకధాటిగా ఐకమత్యంగా పోరాడిన ఘనత మనకు దక్కింది. అది మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారి ఆధ్వర్యంలో వారి నైపుణ్యత, వారి యొక్క ధైర్యంతో వారి వెనుక మనం ఉండి కొట్లాడి సంపాదించుకున్న ఈ 44% ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా సంపాదించుకున్న ఈ 44% జీతభత్యాలను ఇచ్చిన మన హరీష్ రావు గారికి మరియు రాజేంద్రన్న గారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ, నా ముందున్న అక్క చెల్లెళ్ళందరికీ, అన్నదమ్ములందరికీ, ఆర్టీసీ నాయకులందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాను. మరి ముఖ్యంగా నేను ధన్యవాదాలు ఎవరికంటే గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న గారికి. మనకు సంక్షేమ పథకాలు ఏవైతే ఇస్తున్నారో మనం సక్రమంగా వాడుకుంటున్నాము. అందరి ముఖాలలో కళ చూస్తున్నా నేను ఇప్పుడు నిజామాబాద్ లో. ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా చూడలేదు నేను. అందరి ముఖాల్లో నవ్వు కనిపిస్తుంది. నాకు చాలా సంతోషం వేస్తుంది. మరి అన్నగారు కూడా హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. నాకు పేరు చెప్పగానే చాలా సంతోషం వేసింది. నాకు హెల్త్ బాగాలేకున్నా ఇవాళ ఈ రోజు ఇక్కడికి రావడం కూడా జరిగింది. మరియు నేను ముఖ్యంగా గౌరవించేది ఎవరినంటే మన కేసీఆర్ అన్న గారిని. మరియు మన నిజామాబాద్ డెవలప్మెంట్ కూడా ఎందుకు అవుతుందంటే ఇప్పుడు మన పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ గారైన కవితక్క గారు, మరి ఎమ్మెల్యే గణేష్ అన్న గారు మన నిజామాబాద్ లో చాలా దృష్టి పెట్టారు అభివృద్ధి పరుద్దామని. అలాగే నేను కూడా ఎంత కష్టమైన చేస్తానని తెలియజేస్తున్నాను. మరి అందరం కూడా ఐకమత్యంగా కలిసి ఎప్పుడు కూడా ఇలాగే పనులు చేసుకుంటుంటే మనకు మంచి మంచి పథకాలు కూడా వస్తాయి, సంక్షేమ పథకాలు. అవి అందరం ఉపయోగించుకుందాం, అందరం కలిసి కట్టుగా చేసుకుందామని తెలియజేసి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మురళి సుధాకర్ ఇచ్చినందుకు కలెక్టర్ గారు బహుమతించిండు. ఎందుకంటే ఉత్తమ కళాకారుడిగా ప్రభుత్వానికి కూడా మా యూనియన్ తరఫున, నిజామాబాద్ జిల్లా కార్మికుల తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఒక కళాకారుని గుర్తించి తెలంగాణ మద్దతు యూనియన్ పులిపిట మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి గారు మరియు మన ప్రెసిడెంట్ గారు తిరుపతి సార్ గారు, మరి వేదిక మీద ఉన్న పెద్దలు జీజీరామ్ గారు, మరియు తెలంగాణ మజ్దూర్ యూనియన్ జై తెలంగాణ, జై తెలంగాణ. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నిజామాబాద్ జిల్లా కార్మికుల ఐక్యత, నిజామాబాద్ జిల్లా కార్మికుల ఐక్యత, నిజామాబాద్ జిల్లా కార్మికుల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఎవరి చేతులు లేవట్లేదు, మనము విజయం సాధించిన ఆనందంలో ఉన్నట్టుగా ఎవరికి అనిపించట్లేదు. ఇక్కడ బస్ స్టాండ్ లో ఉన్న వాళ్ళందరికీ మారుమోగిపోవాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. నేను ఇంతకు ముందు నేషనల్ మజ్దూర్ యూనియన్ లో ఉండేదాన్నండి. నేను ఆన్ డ్యూటీలో యూనియన్ అభిమానంతో ఇక్కడికి ప్రేమతో వచ్చాను. రాగానే నాకు మైక్ ఇచ్చి మాట్లాడమని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సభను వేదికను అలంకరించిన అశ్వత్థామరెడ్డి గారికి, తిరుపతయ్య గారికి, సభకు విచ్చేసిన కార్మిక సోదర సోదరీమణులందరికీ నా శుభాభివందనాలు. తెలంగాణ సాధించుకున్న 1 సంవత్సరం లోపే మన పే స్కేల్ ఇంత పెరిగిందంటే తర్వాత రోజుల్లో మనం సింగిల్ యూనియన్ అయిన తర్వాత ఎంత పెంచుకుంటామో మనము అందే విధంగా లేదు. దానికి మన సహాయ సహకారాలు ఉండాలి. ఒక్క యూనియన్ ఉంటే ఒక్క కట్టనైతే యాజమాన్యం ఇరగలుగుతుంది. 10 కట్టలు ఒకే దగ్గర చేస్తే మాత్రం వాళ్ళకు విరచడానికి అనువుగా ఉండదు. ఇది నా ఉద్దేశం. ఎప్పుడైనా కానీ అన్నదమ్ములు విడిపోయారంటే
అది శాశ్వతంగా విడిపోయేది కాదు. తర్వాత వాళ్ళు ఇంకొక దగ్గర సెటిల్ అయిపోతారు. సెటిల్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి కలుసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. ఇది కూడా అంతే, దాయాదిలాగా విడిపోయిన మనం మళ్ళీ ఒకటయ్యాం, సింగిల్ యూనియన్ అవుతుంది. రాబోయే ఎన్నికల్లో కూడా ఈ నహి నహి పునరావృతయోగ్యం సఖ్య సముజ్వల నవ్య భారతం సకల జన శ్రేయో భరితం సకల జన శ్రేయో భరితం. ద్వాపరయుగమున చరితను నడిపిన దాయాదుల కథ భారతం అంతటితోనే ముగియదు ఆ కథ. అది సమకాలిక జీవితం, అది సమకాలిక జీవితం. ద్వాపరయుగమున చరితను నడిపిన దాయాదుల కథ భారతం అంతటితోనే ముగియదు ఆ కథ. అది సమకాలిక జీవితం, అది సమకాలిక జీవితం. నియతిని నిలిపే ధర్మసూనులు నేడున్నారు. చతుల వలువలను ఒలి చేసే దుశ్శాసను నాడున్నారు. అవమానాగ్ని దిగమింగే వీరాంగనలు నేడున్నారు. వీరాంగనలు నేడున్నారు. పరిరక్షణకై ఆరాట పడే సమ్మతులున్నారు. పురిగొలిపెనురా విద్వేష విషం కురుక్షేత్ర సంగ్రామానికి. జిల్లా కార్యదర్శి వందే మాతరం శ్రీని గారు, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు మనందరి మార్గదర్శకులు పెద్దలు తిరుపతన్న గారు, పెద్దలు దామోదర్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగారాం గారు, రాష్ట్ర కార్యదర్శి యాదయ్య గారు, రాష్ట్ర కార్యదర్శి మురళి గారు, నారాయణ గారు, అదేవిధంగా నాగరాజు గారు, జోనల్ కార్యదర్శి అశోక్ గారు, మేడం పద్మజ గారు, జిల్లా కార్యదర్శి జిల్లా అధ్యక్షులు శేఖర్ గారు, సిహెచ్ నర్సాయి గారు, కంప్యూటర్ నర్సాయి గారు, మిగతా జోనల్ కమిటీ మెంబర్స్ అందరూ, చైర్మన్ సీన్ గారు, డిపో కార్యదర్శులు, అధ్యక్ష కార్యదర్శి, కార్యదర్శులు, కార్మిక సోదరులు, నాయకులు, పాత్రికేయ మిత్రులరా, చాలా సంతోషం. ఎక్కడో వెళ్తుంటుండే నిజామాబాద్ జిల్లాలో, ఇలా వెళ్తూ కూడా పోయిందని నేను భావిస్తున్నా. ఇక్కడ జరిగినన్ని ట్రైనింగ్ మీటింగ్లు ఎక్కడ జరగాలి, కానీ ఇంకా 50% కాలేకుంటున్నాయి. బస్సులో ఒక సైడ్ డబుల్ డోర్ బస్సు ఉంటుంది కదా, టికెట్లు ఎక్కుతారు, థియేటర్లు దిగిపోతారు. కట్ చేయడం చేయండి, ఒక డోర్ మూసేసేయండి. ఇవాళ నుంచి ఒక డోర్ మూసే ప్రయత్నం చేసి గమ్యస్థానం వరకు నాన్ స్టాప్
బెంగళూరు వరకు 3000 మంది నిజామాబాద్లో ఎక్కిండ్రు. బెంగళూరు వరకు నాన్ స్టాప్ అంటే ఎలక్షన్ వరకు అక్కడ దాకా చేరాలి. పోస్ట్ బ్యాలెట్ వరకు, పోస్టల్ బ్యాలెట్ వరకు చేరాలి. వీళ్ళందరూ చేరినప్పుడే మన మీటింగ్లకు ప్రతిఫలం. చాలా సంతోషం. ఇలా ఆర్టీసీ కార్మికుల ఒక చారిత్రాత్మకమైన దినం మే 13 తారీఖు నాడు. జూన్ 2 నాడు సంబరాలు అందరం చేసినాం. కానీ నేను ఎప్పుడూ చెప్పినా ఈ రాబో కాలం ఆర్టీసీ కార్మికుల సంవత్సరం అని. జూన్ 2 నాడు నేను ప్రకటించిన. వచ్చే జూన్ వరకు ఆర్టీసీ కార్మికుల సంవత్సరం ఇది అన్నాం. దేవుడు ఆశీర్వదించిండు, పెద్ద మనిషి కేసీఆర్ గారు ఆశీర్వదించిండు, హరీష్ అండదండలు ఇచ్చిండు, ఈటల రాజేంద్ర మన మీద ప్రేమ చూపిండు. ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాము. దాంట్లో ఏ ఒక్కరి పాత్ర గొప్పది కాదు, మనందరి పాత్ర గొప్పది. 122,000 మంది కార్మికులు, ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు, 122,000 మంది కార్మికులకు ఒక పోరాట పటిమ, పోరాడే శక్తి మీరు ఇచ్చింది కాబట్టి మేము అంతవరకు మేము వెళ్ళగలిగాం. మేము వేసే ప్రతి అడుగుల 1000 అడుగుల బలం మీరు ఇచ్చారు. ఇంత పెద్ద గొప్పగా సమ్మె నడిపించిన మీరు ఇలా మన ఈ విజయానికి కారకులు మనం అందరం. మీ అందరి తరఫున మాకు 4-5 సంతకం పెట్టే అధికారం, అదృష్టం కలిగింది అంతే తప్ప మీకు మేము గొప్ప కాదు, మీరు తక్కువ కాదు. మనందరూ సంతకాలు పెట్టాలంటే ఈ నుంచి హైదరాబాద్ ఇప్పుడు అగ్రిమెంట్ కావాలి. కాబట్టి ఒక చిన్న అగ్రిమెంట్ రాసి మా 4-5 సంతకాలు పెట్టించారు. చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మేము మా అదృష్టంగా మీకు సేవ చేసే అదృష్టం మాకు ఆ భగవంతుడు కలిగించేందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని ఇదే విధంగా నిలుపుకుందాం. రేపు రాబో కాలంలో చాలా సమస్యలు ఉన్నాయి. జీతభత్యాలు ఒక్కడితోనే మనం అయిపోలే. మొన్ననే హరీశ్వర ఇప్పుడు పెద్దలు హైదరాబాద్ ప్రతి కార్మికునికి జిల్లా డిపో హెడ్ క్వార్టర్లో ఒక ఇల్లు ఉండాలి. ప్రభుత్వ భూమి ద్వారా, మన భూమి ప్లాట్ కొని కాదు, మన ప్లాట్ కొనే పరిస్థితిలో మనం లేవు, ఇంకా రాలేక 10 ఏళ్ళకి వస్తున్నాము. ప్రభుత్వ భూమితో ప్లాట్లు కొనే పరిస్థితి మనం రావాలి. సీరంటూ డబుల్ డోర్ ఇలా డబుల్ బెడ్రూమ్ అక్కర్లేదు. మనకు ఒక ప్లాట్ ఇస్తే ప్లాట్లో మనం ఇల్లు కట్టుకునే శక్తి మనకు ఉంది. డబుల్ డోర్ మన డబుల్ బెడ్రూమ్ అనేది అత్యావసర అవసరం లేదు. ఖచ్చితంగా మనం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో, ఎక్కడైతే ఆక్యుపై చేసుకుంటూ కబ్జాలు పెడుతారో ఆ కబ్జాలకు గురి కాకుండా కార్మికులకు ఒక కేసీఆర్ కాలనీగా ఒక కాలనీ ప్రకటిస్తే ఖచ్చితంగా మనం ఆ రోజు మనం సిసిఎస్ నుంచా, హెచ్బిఐ నుంచే లేదా బ్యాంక్ నుంచే రుణాలు తీసుకుని ఒక ఇల్లు కట్టుకునే ప్రయత్నం మనం చేసుకోవాలి. ఉద్యోగ భద్రత రావాలి. చెప్పినా మన కేసీఆర్ గారితో ఉద్యోగ భద్రత గురించి చాలా మాట్లాడి. ఉదయం మనం వెళ్ళిందంటే కేసీఆర్ గారితోకి ఉదయం 9 o'clock వెళ్ళినా ఈటల రాజేంద్ర గారిన తిరుపతి అన్న నేను ముగ్గురం వెళ్ళిందంటే అన్ని విషయాలు మాట్లాడినాకనే 2 గంటల తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు అగ్రిమెంట్, అరే బాబా ఆగ్రహమై 2 గంటల తర్వాత కేసీఆర్ గారు వెళ్ళి చెప్పారు ఎండీ గారికి చెప్పారు, ఇక ఆర్టీసీలో వేరే యూనియన్ ఉండొద్దా, ఈ యూనియన్ మాది, నేను పేరు పెట్టిన యూనియన్కి ఇది ఖచ్చితంగా అగ్రిమెంట్ తయారు చేసుకున్నప్ప మధ్యాహ్నం 2 గంటలకు వాళ్ళని కానీ సంతకాలకు వాళ్ళు వేరే ఉన్నాడు. మేము కేసీఆర్ గారిని కూడా మనం చెప్పినాం, మేము సమ్మె చేయడంలో మేము ఇబ్బంది పడతలేము సార్. 8 రోజులు అయింది. వరంగల్ జిల్లాలో మా సోదరిమణి మీద కండక్టర్లు, మహిళా కండక్టర్ మీద బూటు కళ్ళతో పోలీసులు దాడి చేశారు. మాకైనా బాధ లేదు, కష్టాలు అనుభవిస్తాం. కానీ మా ప్రభుత్వంలో మేము 8 రోజులు రోడ్ల మీద అల్లబెట్టిస్తుంటే ఇదే మేము బాధపడుతున్నాం సార్ అని చెప్పినాం తప్ప ఎక్కడ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మనం మాట్లాడలేదు. మా తల్లిదండ్రులుగా మీకు మా మీద కోపం వచ్చిండొచ్చు, కానీ ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించండి. ఈరోజు ఆర్టీసీ కార్మికుడు ఎందుకు ఇంత అట్టడుగు స్థాయిగా బతుకుతున్నాడు, ఎందుకు జీవన ప్రమాణాలు ఆర్టీసీ కార్మికులు 2వ తరగతి పౌరులుగా మేము ఎందుకు బతకాలి, సంఘంలో 2వ తరగతి పౌరులుగా మేము బతకాల్సిన అవసరం మేమేమొచ్చింది. 8 గంటలు 9 గంటలు తక్కువ లేకుండా పనిచేస్తున్నాం. ఎక్కడ కూడా బస్సు స్టీరింగ్ మీద ఎక్కువ కూర్చుంటే, కండక్టర్ టికెట్ ఎక్కువ కూర్చుంటే నిద్రపోయిన కండక్టర్ జిమ్మేదారే, టికెట్లు ఓవర్ సైడ్ అయిన కండక్టర్ జిమ్మేదారే. ఇలా ఓవర్ సైడ్ ఓవర్ రైడింగ్లతో కూడా సస్పెన్షన్ చేస్తున్న సందర్భం ఉంది. ఇవన్నీ చెప్పినాం మేము. అందుకని మిమ్మల్ని గౌరవం ఒకటే సార్, ఆర్టీసీ కార్మికుల పిల్లలు చదువుకోవాలంటే జీతభత్యాలు పెంచి, ఇలా ఆర్టీసీ కార్మికుల పిల్లలు చదువుకుంటున్నారు. మా తల్లిదండ్రులు పడుతున్న కష్టం అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో చాలా 90% కుటుంబాల్లో చదువుకుంటున్నారు. ఒక 4,000 రూపాయలు కనీస కార్మికులు 4,000 పెంచగలిగితే మీరు ఒక చిట్టేసుకునే పిల్లలు చదువుకునే స్థాయి మాకు పెరుగుతుంది తప్ప మేమేదో దీన్ని భోగభాగ్యాలు అనుభవించడానికి జీతాలు ఇస్తామని మేము అడగట్లేదు. 6 నెలలకు ఒకసారి పిఎఫ్ లోన్ ఎత్తున్నాం, ఏడాదికి ఒకసారి సిసిఎస్ లోన్ ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఇవి రావద్దు, పిఎఫ్ లోన్ మాత్రం ఎత్తద్దు. ఎందుకంటే ఇలా చాలా మంది ఇలా రెగ్యులర్ ఎత్తున్న కావచ్చు, మొన్న 2 నెలల కింద ఏడాది కింద రెగ్యులర్ కావచ్చు, రేపు రిటైర్మెంట్ అయితే మీకు 25-30 లక్షల రూపాయలు మీరు హార్డ్ క్యాష్ ఇంటికి పట్టుకోవచ్చు.
ఇలా మామూలుగా పిఎఫ్ డబ్బులు అంటే మనం వేసే డబ్బులు 12% రేపు కట్ అవుతుంది. ఒక డ్రైవర్కి 13,780 రూపాయలు 80 రూపాయలు రేపు బేసిక్ అవుతుంది. 13,780 రూపాయలు. దాని మీద 12% కట్ అయితే మళ్ళీ మేనేజ్మెంట్ కూడా 12%. మనతో కూడా కొద్దిగా డబ్బులు రికవర్ చేసినా సరే, ఆర్టీసీ కార్మికులు మనం కూడా కొద్దిగా ఎక్కువ చేసినా సరే, రేపు రిటైర్మెంట్ వాళ్ళు ఒక 10,000 రూపాయలు పెన్షన్ వస్తే మనం ఎవరి దగ్గర ఉద్యోగాలు చేసిన అవసరం ఉండదు. ఇవన్నీ మెరుగుపరుచుకునే స్కీములు రావాలి అంటే మన ఐక్యత అవసరం. ఇలా బసంత తీసుకున్న నిర్ణయం అన్ని జిల్లాల్లో జరుగుతుంది. మొన్ననే మామనాడులో జరిగింది, పెద్ద ఎత్తున భారీగా వదులుతున్నారు. మళ్ళా 15-16 తారీఖు తర్వాత మామనాడు జిల్లా టోటల్ గా కొలాప్స్ అయిపోతుంది. ఇలా ఒక మంచి చక్కటి అవకాశం వచ్చింది. మన అందరం ఐకమత్యంగా ఉండాలి. ఇప్పుడు సోదరి చెప్పింది ఒక్కటి కట్టినైతే ఇవ్వగలుగుతాడు. మనం మాపై విన్నప్పుడు మనం విడిచే శక్తి ఎవరికి ఉండదు. ఆర్టీసీ కార్మికులు ఒక 10 కట్టెలు మనం నిలబడ్డప్పుడు మనం విడిచే శక్తి ఎవరికి ఉండదు. అది నీతిగా న్యాయంగా పనిచేస్తున్న సంస్థ అంటే మనం ఇలా పిల్లల్ని ఇంటికాడ పెట్టి 3 నెలల పిల్లల్ని ఇంటికాడ పెట్టి మనం డ్యూటీలు చేస్తూ మనం విధులు నిర్వహిస్తున్నాం. సంఘ సంస్థ మనం మొన్ననే ఒకరిద్దరు దుర్మార్గులు అడ్డమని ఒప్పుకోలేదు. ప్రతి మహిళా కండక్టర్కు ప్రెగ్నెన్సీ ఎన్నక 3 నెలలు ఓడి అని మనం డిమాండ్ పెట్టినాం. ఈసారి ఆచరణ సాధ్యంగానే ముందు దాన్ని కూడా ఖచ్చితంగా ఆచరణ సాధ్యంలో తీసుకొని వద్దాం. సోదరి మళ్ళీ కూడా చాలా చేయాల్సింది ఉంది. కేసీఆర్ గారు కూడా మనం అదే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇలా మనం కోరేది ఒకటే, ఈ రోజు ఏదైతే జరుగుతుందో ఇలా మనకు చక్కటి అవకాశం వచ్చింది. కండక్టర్ ఎవరైనా ఉంటారు, డ్యూటీ పోలేడు, పెనాల్టీస్ అటాక్ అవుతుంది. ఆయనకు ప్రత్యామ్నాయ ఉద్యోగం లేదు. ఆయనకు గతంలో ప్రత్యామ్నాయ ఉద్యోగం లేదు కండక్టర్కు. ఈసారి వాళ్ళ కుటుంబంలో పిల్లలకి ఉద్యోగం అని అడిగిన మనం ఒప్పుకున్నాం, మేనేజ్మెంట్ ఒప్పుకున్నాం. అన్ని విభాగాల వాళ్ళకు దానికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ అయినాయి. 5 సంవత్సరాల సర్వీస్ మిగిలి ఉంటే ఎవరైనా కుటుంబంలో మంచిగా చదువుకుంటే తోలొద్దండి, అవసరం లేదు. బెనిఫిట్ తీసుకుని ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మన దురదృష్టవశాత్తు మన పిల్లలు ఎవరైనా చదవకపోతే 5 ఏళ్ల ముందు మనం మెడికల్ అని పెట్టయితే మన పిల్లలకు ఉద్యోగం ఇచ్చే అవకాశం ఇది నవ్వుతూ ఉన్న భవిష్యత్తు. ఇది ఇక్కడ జరగలే. ఆర్టీసీ చరిత్రది ఎప్పుడూ లేదు. అది చనిపోయిన పిల్లలకే ఉద్యోగాలు ఇప్పలే. 12-13 సంవత్సరాల నుంచి తెలంగాణ మజ్దూర్ యూనియన్ విజయకేతనం ఎగిరేసినాక జనవరి 3 తారీఖు నాడు, డిసెంబర్ 22 తారీఖు నాడు ఎలక్షన్ మనం గెలిస్తే జనవరి 3 తారీఖు నాడు మనకు అధికార పట్ట ఇచ్చారు. 2013 జనవరి 3 తారీఖు నాడు. జనవరి 5 తారీఖు నాడు హరీశ్వరన్ తీసుకెళ్లి మొట్టమొదటి సంతకం బొత్స సత్యనారాయణతో చేపించింది. చనిపోయిన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే సర్కులర్ చేసిన చరిత్ర ఇలా తెలంగాణ మజ్దూర్కు ఉంది. ఇలా చాలా మంది నాయకులు చెప్తున్నారు 43 కాదు 33 వచ్చినా ఆశ్చర్యపడవలసిందే. సీఎం కొడతలేదు, ఆయనకు వల్లలేదు, ఈయనకు వల్లేదని. ఎవరికి పడినా పడకపోయినా పోరాడే శక్తి మనకుంది. త్యాగాల చరిత్ర ఆర్టీసీ కార్మికులకు ఉంది. త్యాగాలు చేసిన చరిత్ర ఆర్టీసీ కార్మికులకు ఉంది. 27 రోజులు పోరాడిన చరిత్ర ఆర్టీసీ కార్మికులకు ఉంది. ఎక్కడ 8 రోజులు ఏ ఒక్క కార్మికులు జైలు కాలే, ఏ ఒక్క కార్మికులు డిపోలో జైలు డ్యూటీ చేస్తున్న సందర్భం లేదు. కాంట్రాక్ట్ కార్మికులు తీసుకున్నా, రెగ్యులర్ కార్మికులు తీసుకున్నా. ఇలా 4,300 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఒకే ఒక్క మాట ముఖ్యమంత్రి గారి పెద్ద మనసుతో ఒకే మాట, నేను కాంట్రాక్ట్ విధానానికి వ్యతిరేకం. నేను ఈ కాంట్రాక్ట్ కార్మికులంతా రెగ్యులర్ కావాల్సిందే. ఆ రెగ్యులర్ అన్నది ఆర్టీసీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇలా 4,300 మంది ఈ నెలలో రెగ్యులర్ అవుతారు. రేపు మాపై ఆదేశాలు వస్తాయి. మీ నిజామాబాద్ జిల్లా వాళ్ళు కూడా గతంలో మిగిలిపోయిన